నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య వార్తల్లోని వివరాలకు వెళ్తే 130 ఏళ్ల చరిత్ర గల కేసీ కెనాల్ పవిత్ర హంద్రీ నదుల నగరం నడి ఒడ్డున ప్రవహిస్తూ ఉన్నాయి. దశాబ్దాల తరబడి లక్షలాది ప్రజలు నీటి అవసరాలు తీరుస్తూ ఉన్నాయి. మన భూములను సస్యశ్యామలం చేస్తూ ఉన్నాయి. అయితే గత 20 ఏళ్లుగా కేసీ కెనాల్ తీవ్ర కాలుష్యానికి గురవుతూ ఉంది. కాలువ వెంబడి దాదాపు 15 కాలనీలు ఉన్నాయి. చాలా చోట్ల నగరంలోని మురుగునీరు ప్రత్యక్షంగా కాలువలలో కలుస్తూ ఉంది. వేసవిలో కాలువ పొడవునా గుర్రపుటెకలు మొక్కలు నీరు నిల్వ ఉండి దుర్గంధాన్ని వెదజల్లుతూ రోగాలను వ్యాపింపజేస్తూ ఉంది. ప్రజలు, ప్రభుత్వ సంస్థలు కేసీ కెనాల్లో చెత్తా చెదారం వేసి కాలుష్యానికి కారణమవుతూ ఉన్నారు. ఇక హంద్రీ నది నగరం నడిబొడ్డున 4 కిలోమీటర్ల మేర ప్రవహించే రోజా వీధిలో తుంగభద్రలో కలుస్తుంది. హంద్రీ నది నిండా కంప చెట్లు పెరిగి ప్రజలకు దుర్వాసన వెదజల్లుతూ ఉంది. హంద్రీ నది కేసీ కెనాల్ ను రక్షించుకుందాం, కర్నూలు నగరాన్ని కాపాడుకుందామని కేసీ కెనాల్ ను శుభ్రం చేసి 2 వైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి, డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలి, నిరంతర పర్యవేక్షణ చేయాలి. మురుగునీరు కాలువలో కలవకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలి. హంద్రీ నదిలో పెరిగిన చెట్లను, కంపను తొలగించాలి. చెత్తా చెదారం, మట్టి గుట్టలను నగరానికి దూరంగా తరలించాలి. హంద్రీలో కలుస్తున్న వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేసి వదలాలి. కర్నూలులో హంద్రీ నదిపై వీలైనన్ని చెక్ డ్యాంలు నిర్మించాలని అన్నారు. అదేవిధంగానే రాయలసీమ డిపో మేనేజర్ల రిటైల్ అసోసియేషన్ సంబంధించినటువంటి మిత్రబృందం, అదేవిధంగా విజయనగరం నుంచి వచ్చినటువంటి మిత్రబృందం, కల్లూరు మండలం నుంచి వచ్చినటువంటి హంద్రీ పరిరక్షణ కమిటీ, అదేవిధంగా ఏఐఈటీసీ నాగన్న సంబంధించినటువంటి రామకృష్ణ తర్వాత ఉండాలా. ఆ తర్వాత ఇది వేలల్లో రావాలి, లక్షల్లో రావాలి. కేవలం కేసీ కెనాల్ కాదు, తుంగభద్ర నదిని కూడా మీ ప్రజలు కావాలంటే ఆ పని చేయాల్సింది ఆడవాళ్ళు మీరు కూడా ముందంజ వేయాలని కోరుతూ హంద్రీ నది అదేవిధంగా కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఊరేగింపు చేసి అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ఈరోజు ఏదైతే హంద్రీ నదిలో మురికి అంతా కూడా చేరుకొని ఈరోజు నీరంతా కూడా కలుషితం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కంప చెట్లు పెరిగి ఈరోజు అధ్వాన్నం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేసీ కెనాల్ కూడా ఈరోజు కుప్పలు తెప్పలుగా వస్తున్నటువంటి అంతా కూడా డస్ట్ అంతా కూడా కేసీ కెనాల్లో కలిసి అది కూడా ఈరోజు పర్యావరణానికి దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే మున్సిపల్ అధికారులు నేడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా వీటిపైన చర్యలు తీసుకోవాలా. అందుకోసం వెంటనే మేము డిమాండ్ చేసేది ఏమంటే ప్రస్తుతం ఈ హంద్రీ నది వెంట ఉండేటువంటి కంప చెట్లన్నింటినీ కూడా తొలగించేదానికోసం వెంటనే ప్రయత్నం చేయాలా. ఇప్పుడు ఏదైతే రామకృష్ణారెడ్డి గారు చెప్పారో ఆనంద్ టాకీస్ దగ్గర ఉన్నటువంటి ఆ చెత్త దిబ్బ అక్కడ వేయకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసింది వస్తుంది. కాబట్టి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రోజు కర్నూలు నగర ప్రజలతో పాటు హంద్రీ పరివాహక ప్రాంతం ప్రజలంతా ముక్తాకంఠంతో ప్రధానంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాటికి వచ్చినది కార్యం ఏమనగా, మనం మరో విజయవాడ కాకుండా గతంలో 2009లో మనం చూసినాం కర్నూలు ఎంతగా మునిగిపోయిందో ఈ హంద్రీ నది వల్ల. ఈరోజు అలాంటి హంద్రీ నదిని ఆనంద్ ట్యాక్స్ కాడ ఒక 20 అర్ధ ఎకర మేర ఆక్రమించేసి మున్సిపాలిటీ వారు డంప్ యార్డ్గా మార్చేసినారు. లక్ష్మీపురం నుంచి మొదలుకొని కర్నూలు జోలాపురం వరకు హంద్రీ వెంట కంప చెట్లు, పరికి చెట్లు మొలిసినాయి. చెత్తా చెదారం అంతా హంద్రీ నదిలో కలుస్తుంది. అవి కలవకుండా ఆ చెట్లను పెకిలేసేసి ఆ ఆనంద్ ట్యాక్స్ కాడ ఉన్నటువంటి డంప్ యార్డును తొలగించాలి. లేదంటే మనం ముందరనే చూస్తున్నాం, ఇప్పుడు మరో వాయుగుండం ఉందని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ కర్నూలుకు అలాంటి వాతావరణం కానీ ఏర్పడితే మళ్ళీ 2009 వాతావరణము 2009 మాదిరి కర్నూలు మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి విజయవాడను దృష్టిలో పెట్టుకొని కర్నూలు నగరంలో ఉన్నటువంటి కేసీ కెనాల్, హంద్రీ నదిలో ఉన్నటువంటి పరికి చెట్లను, అక్రమ కట్టడాలను తొలగించాలనేదే మా యొక్క డిమాండ్. నా పేరు ఏఆర్కే డేవిడ్, ప్రజా పరిరక్షణ సమితి నాయకుల్ని. సిఐటియు న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సి క్యాంప్ సెంటర్ నుండి నంద్యాల చెక్ పోస్ట్ రోడ్డు వరకు షాప్ టు షాప్ విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. సిఐటియు నగర నాయకులు బి రాధాకృష్ణ నాయకత్వం వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంచిబాబు, జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, సిఐటియు న్యూ సిటీ నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు,
విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణలో పాల్గొని షాప్ యజమానుల ద్వారా విరాళాలు సేకరణ సందర్భంగా వారితో మాట్లాడుతూ విజయవాడ నగరంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా కరకట్టులు తెగి వరద నీరు అంతా ఇళ్లలోకి చేరి మనుషులు, మూగజీవులు, వాహనాలు, పంటలు వరద నీటిలో కొట్టుకుపోయి భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. ఇళ్లలో వస్తువులు, తిండి గింజలు మొత్తం పాడై ప్రజలు సర్వం కోల్పోయారని, ఇప్పటికే వందలాది మూగజీవులు చనిపోయాయని, ఇంకా తప్పిపోయిన వారి జాడ తెలియవలసి ఉన్నదని అన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అరాకొరా సహాయం అందిస్తుంది, ఇంకా పూర్తి సహాయం అందించలేకపోతుందని అన్నారు. వరద బాధితులను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. షాప్ టు షాప్ విరాళాల సేకరణలో 12,500 రూపాయలు వసూలయ్యాయి. వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన షాప్ యజమానులకు సిఐటియు న్యూ సిటీ కమిటీ అభినందనలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ నాయకురాలు రుద్రమ, సిఐటియు నగర నాయకులు కె సుధాకరప్ప, జి యేసు, శ్రీనివాసులు, ఎస్ అజ్మత్, సిఐటియు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్, ఆటో యూనియన్ నగర అధ్యక్షులు హుసేన్ వలీ, నగర నాయకులు ఎస్ మాలిక్, జయన్న, మౌలాలి, మధు, విజయ్, జయరాజు, రెహమాన్, రజిక సంఘం న్యూ సిటీ కార్యదర్శి సి శేషాద్రి, ఓల్డ్ సిటీ కార్యదర్శి సి శ్రీనివాసులు మొదలగు వారు పాల్గొన్నారు. దేశంలో మోసపూరిత మాటలతో ఎన్నికల్లోకి వెళ్లి జనతాదళ్, టీడీపీ మద్దతుతో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ తన తిరోగమన విధానంతో దేశాన్ని భ్రష్టు పట్టించే విధానాన్ని మాత్రం వీడలేదని, నరేంద్ర మోదీ అనాలోచిత విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్దనున్న కార్మిక కర్షక భవనంలో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ, యుద్ధోన్మాదం హెచ్చరిల్లుతోందని, మానవ హింసను తగ్గించడం కోసం దేశాధినేతలు చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సిపిఎం పార్టీ కోరుతుందని అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడితో పాటు ఉక్రెయిన్, రష్యాల యుద్ధం కూడా ప్రారంభమైందని అన్నారు. ఎక్కడ యుద్ధాలు జరిగినా పసిపిల్లలు, మహిళలు మారణ హోమంలో బలవుతున్నారని అన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్కి వెళ్లి యుద్ధాన్ని ఆపినట్లుగా ఫోజులు పెడుతున్నారు తప్ప యుద్ధం విరమించడం కోసం మోదీ దగ్గర ఉన్న విధానం ఏంటో బయట పెట్టని పరిస్థితి ఉందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చిన తర్వాత వచ్చిన నూతన ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిని సారించాలని అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతుల పంటలు దెబ్బతినడంతో పాటు విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఉప్పొంగిన వరదల కారణంగా ప్రజలు అకలావికలమయ్యారని అన్నారు. వరదల తీవ్రత ప్రభావం ఏమిటో ఇప్పటికే నష్టపోయిన మనకు తెలుసునని, నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ప్రతి కార్యకర్త ప్రత్యేకంగా కృషి చేయాలని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్దేశాయ్ మాట్లాడుతూ, సిపిఎం పార్టీ దేశవ్యాప్త నిర్మాణంలో భాగంగా సెప్టెంబర్ 10 నుండి అక్టోబర్ 10 లోపు గ్రామ స్థాయి, డిసెంబర్లోపు మండల స్థాయి కమిటీల నిర్మాణాన్ని నిర్దిష్టమైన ప్రణాళికతో నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, పి నిర్మలమ్మ, జి రామకృష్ణ, కేవి నారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, ఎండి అంజిబాబు, అరుణమ్మ, అలివేలమ్మ, టి రాముడు, ఎం రాజశేఖర్, హనుమంతు, వీరశేఖర్, మధు, గురుశేఖర్, విజయ్, నగేష్, మోహన్తో పాటు వివిధ మండలాల, పట్టణాల నుండి హాజరైన నాయకులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 115ను రద్దు చేయాలని కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ధర్నా చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, ప్రస్తుత ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు కోరారు. 115 జీవో వల్ల ఏఎన్ఎంలకు 18 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వారికి స్టాఫ్ నర్సులుగా ప్రమోషన్ ఇస్తే ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 115 వల్ల 2112 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు నష్టపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంజులాదేవి, నిర్మలారాణి, వీరేష్, భాను, అమృత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మాకు
ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అనేసి ఏఎన్ఎంస్కి 2112 మందిని ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకున్నారు. కానీ అప్పుడు అడిగినాము, చదువుకోవడానికి ఎవరికైనా చదువు అవసరము, నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఎంతవరకైనా చదవచ్చు. కానీ అప్పుడు అడిగినాము ఐఏఎస్ ఆఫీసర్లని, గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అడిగినాము. అది ఊరికే స్కిల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే, వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ కావడానికి మాత్రమే అని అప్పుడున్న ఐఏఎస్ఆర్లు చెప్పినారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ జీవో ప్రకారము, ఈ 115 జీవో ప్రకారము ఎవరైతే ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళందరినీ మా స్టాఫ్ నర్సెస్ పోస్టులలో వాళ్ళని తీసుకోవాలనేసి గత ప్రభుత్వంలో గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా గవర్నమెంట్ అదే దారిన రావాలని, వాళ్ళని తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మా పిల్లలు 2112 మంది స్టాఫ్ నర్సులు అయితే నష్టపోతారు ఖచ్చితంగా ఈ జీవో ప్రకారము. కాబట్టి మేము గవర్నమెంట్ పెద్దలను అందరినీ అడగడము, రిక్వెస్ట్ చేయడము, ఏదైనా అనుకోనివ్వండి, మాకు ఈ 115 జీవోని వెంటనే రద్దు చేసి ఆ 2112 పోస్టులు మా స్టాఫ్ నర్సెస్కి దక్కాలనేసి కాంట్రాక్ట్ పద్ధతిలో కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ఏ బెనిఫిట్లను ఆశించకుండా ప్రతి ఒక్కరూ పిల్లలు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళని పక్కన పెట్టేసి మొన్నటికి మొన్న ట్రైనింగ్ ఇచ్చినాము, జిఎన్ఎం ట్రైనింగ్ అయిపోయింది, వాళ్ళు ఏదో మేధావులు అనేసి వాళ్ళకి మా స్టాఫ్ నర్స్ పోస్టులన్నీ, మా పిల్లల పోస్టులన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ దారుణాన్ని తొందరగా అరికట్టాలనేసి ప్రభుత్వ అధికారులందరినీ ప్రాధేయపడుతున్నాము. గత 14 ఇయర్స్ నుంచి మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాము. ఈ ప్రభుత్వం వస్తే చేస్తుందేమో, నెక్స్ట్ ప్రభుత్వం వస్తే చేస్తుందేమో అని ఎదురు చూడడం తప్పితే మాకైతే న్యాయం జరిగిందే లేదు. ఇంకొకటి ఏంటంటే రోడ్లు ఎక్కితే తప్ప చెయ్యరా గవర్నమెంట్, ప్రభుత్వాలు రోడ్లు ఎక్కి పెట్టుకుంటే తప్ప వినరా, సమస్యలు అనే స్థితికి దిగజారిపోవడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. మరి ఈ 115 జీవోని గత ప్రభుత్వం ఏదైతే మిస్టేక్ చేసిందో ఈ ప్రభుత్వము ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవాలని మాత్రమే విన్నవించుకుంటున్నాము. ఈ 115 జీవో నుంచి జరిగే నష్టాన్ని మేము చెప్పుకుంటున్నాము. ఈ 115 జీవో వలన స్టాఫ్ నర్సెస్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళం 11,000కు పైబడి ఉన్నాము. కాంట్రాక్ట్ వ్యవస్థలో పని చేస్తూనే మగ్గిపోతున్నాము. మళ్ళీ మీరు హఠావుడిగా ఈ 115 జీవో ద్వారా ఏఎన్ఎంస్ని తెచ్చి ఇక్కడ మెర్జ్ చేయాలన్న ఆలోచన మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఈ జీవో ఏదైతే ఉందో వెంటనే రద్దు చేయాలి. ఆ రద్దు చేసే వరకు మేమైతే డ్యూటీస్ కూడా చెయ్యము. ఇక అన్ని హాస్పిటల్స్లో కూడా బైకాట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది గవర్నమెంట్కి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. విజయవాడలో వరద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయం కోసం విరాళాలు సేకరించారు. సిపిఐ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తామని ఆ పార్టీ నాయకులు జగన్నాథం తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విజయవాడకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని వారు కోరారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నము ఈ ప్రాంతంలో వరదలు తీవ్రంగా వచ్చాయి. ప్రధానంగా విజయవాడ నగరం అంతా కూడా మునిగిపోయింది. జనమంతా అల్లకొల్లోలమయ్యారు. ఎవరు ఊహించిన విధంగా నష్టం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. త్రాగడానికి నీళ్ళు లేవు, తినడానికి కూడా తిండి లేదు, పాలు లేవు, వైద్య సౌకర్యాలు కూడా చాలా అరకొరగా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆదుకోవాలా. ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలా. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలా. మేము కర్నూలు నగరంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యాన ఈరోజు రేపు వీధిన తిరిగి, అంగళ్ళు తిరిగి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తున్నాం. విరాళాలు వసూలు చేస్తున్నాం. ఇవి మా సిపిఐ పార్టీ రాష్ట్ర కేంద్రం పంపి రాష్ట్ర కేంద్రం ద్వారా అందజేస్తాం. దీంతోపాటు ఈ ప్రజలు ఇచ్చే విరాళాలు కొంతవరకు ఉంటాయి, కొంతవరకు పనిచేస్తాయి. కానీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఈ వరద సహాయ నిధిని తక్షణమే విడుదల చేయాలా. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలా. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వరద నష్టాన్ని అంచనా వేసి తగిన నిధులు విడుదల చేసి ప్రజానీకాన్ని ఆదుకోవాలని మేము సిపిఐ పార్టీగా గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని
మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కరాటీ శిక్షణ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్ న్యాయవాది బీకే రామశేషన్న అన్నారు. ఆదివారం స్థానిక జోహరాపురంలోని భవిత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం మరియు యూనివర్సల్ కరాటీ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్, కర్నూలు అసోసియేషన్ సంయుక్తంగా విద్యార్థులకు కరాటీ బెల్ట్ ట్రైనింగ్ నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరాటీ మాస్టర్ కె సుధాకర్, అమృతేశ్వర్, నాగన్న, బాలకృష్ణ బెల్ట్ ట్రైనింగ్ పర్యవేక్షణ చేశారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది బీకే రామశేషన్నతో పాటు సిపిఎం జిల్లా కమిటీ నాయకులు ఎం విజయ రామాంజనేయులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు ప్రదానం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు శారీరక దృఢత్వానికి కరాటీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు కేవలం చదివే కాకుండా క్రీడలపైన కూడా ఆసక్తి పెంచుకోవాలని పేర్కొన్నారు. కరాటీ శిక్షణ కూడా భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లేలా విద్యార్థులు కరాటీ శిక్షణ పొందాలని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వార్డు నాయకులు నాగరాజు, భవిత స్కూల్ కరస్పాండెంట్ నరేంద్ర, కేవీపీఎస్ నగర అధ్యక్షులు రమణ, దళిత సంఘం నాయకులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. సెల్ఫ్ డిఫెన్స్, నిన్ను నీవు కాపాడుకోగలవు. ఎవరన్నా అసహాయులు, అమాయకులు ఏదన్నా కష్టాల్లో ఉంటే కూడా మీరు కాపాడుకోగలరు. అంటే కేవలం కొట్లాడమని కాదు. ఇప్పుడు ప్రకృతి విపత్తులు జరిగినాయి, అదే ఏది రానోడు భయపడతాడు. మీరు అనుకో ధైర్యంగా ఆ పరిస్థితిని ఫేస్ చేసి తోటి వారాలకు కూడా ధైర్యం ఇచ్చి అలాంటి విపత్తుల నుంచి కూడా కాపాడగలరు. కాబట్టి ఈ క్రీడలు నేర్చుకోవడం చాలా మంచిది. మీతో పాటు మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి. కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ఆర్టీఎస్ కాల్వ ద్వారా దాదాపు 30,000 ఎకరాలకు నీళ్లు వచ్చేది. అదే కాల్వ వెంట రైతులు పొలాలకు దారి ఉండేది. కాల్వ నీళ్లు ఆగిపోయిన తర్వాత కాల్వ వెంటనే ఉండే దారిలో రైతులు పొలాలకు వెళ్లి వర్షాధారితమైన పంటలు పొలాలలో వేసుకుని జీవిస్తూ ఉన్నారు. అలాంటి కాల్వను పూడ్చేసి రైతుల దారిని పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫ్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. దారి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులకు వెంటనే దారి చూపించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవి నారాయణ డిమాండ్ చేశారు. పంచలింగాల గ్రామంలో రైతులు పొలాలకు ఉండే దారిని కబ్జా చేసినటువంటి ప్రాంతాన్ని మండల కార్యదర్శి బివి హుషేనయ్య, మండల నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ బి వెంకటేశ్వర్లు, రైతులు ఎం ఆదాము, హుస్సేనయ్య, అబ్దుల్లతో కలిసి రైతుల పొలాలకు మూసివేసిన ప్రాంతాన్ని, కాల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని రైతులు 3,000 ఎకరాలు ఆ ప్రాంతంలో ఉందని, ఆ ప్రాంతానికి నిత్యం రాకపోకలు రైతులు చేయాల్సి ఉందని, పంటలు వస్తే మాసులు ఇంటికి తీసుకొని వచ్చే అవకాశం కూడా లేకుండా పోతుందని, మరో రైతు పొలంలోకి వెళితే ఘర్షణ జరిగినటువంటి ప్రమాదం కూడా ఉందని, కనుక కబ్జాకు గురైనటువంటి ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలన చేయాలని, తదనంతరం రైతులకు వెంటనే దారిని ఏర్పాటు చేయాలని, కాల్వ పక్క నుండి దారిని కబ్జా చేసినటువంటి కబ్జాకోర్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా ముఖంగా
జిల్లా కలెక్టర్ని కోరేది ఏమనగా ఇప్పటికే గ్రామంలో ఉండే పెద్దలు స్పందనలో కలెక్టర్కి వినతి పత్రం ఇస్తే వారు రెవెన్యూ మండలం వారికి పంపితే 15 రోజులైనా నేటికి కనీసం పరిశీలన కూడా రాకపోవడం సిగ్గుచేటుగా ఉందని మండల రెవెన్యూ అధికారులు ఉన్నారా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉన్నారా అనే అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా మీరు స్పందించకపోతే గ్రామ ప్రజానీకాన్ని తీసుకుని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు తెలియజేశారు. మనకి దారి లేనందుకు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎవరు రాని వాళ్ళ పొలాలలో కూడా అట్లా వేరే చేనుల్లో పడి పోతున్న ప్రస్తుతానికి మనుషులు ప్రకారం బండ్లు పోవడంలే, ఎద్దులు పోవడంలే, చాలా ఇబ్బందికరం ఉంది. మాకు అందరికి ప్రభుత్వానికి చెప్తున్నాం, గ్రామస్తులు చెప్తున్నాం, ఎవరేం పట్టించుకోవడంలే. ఈ రసం మాత్రం మాకు ఈ రసలు ఎక్స్ సర్పంచ్ని అయితే ఈ ఆర్డీఎస్ కెనాల్ కాలువ గతంలో పెద్దలు అంటే 80 సంవత్సరాల కింద ఉన్నటువంటి హిస్టరీది. ఈ రసని ఈ మధ్యకాలంలో నీళ్ళు రాకపోవడానికి, ఆర్డీఎస్ కెనాల్ నీళ్ళు రాకపోవడానికి లిఫ్ట్ ఇరిగేషన్ పాడుతుంది. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లో కట్టుకోవడానికి రైతుల అటుకెళ్ళి తిరగడానికి రైతులకు పోనీ కూడా రస ఇబ్బంది ఉంది. కొంతమంది పొలాలు రియల్ ఎస్టేట్ వాళ్ళు కొని ఆ కాలువ లేకుండా, ఆ రస లేకుండా అంతా కబ్జా చేసుకున్నారు. ఆల్రెడీగా మన గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్డీఎస్ కాలువ మనం ఇందాకనే చూసాం. ఈ రూట్లో ఇట్లా వస్తుంది, వచ్చి స్కూల్ గేటు కూడా మూసేశారు. ఈ పక్క నుంచి ఇటు పొలాలకు వెళ్ళేటువంటి దారి కమ్ కాలువ. దానికి దాదాపు 3000 ఎకరాలకు ఈ ప్రాంతం రైతులకు, అంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచలింగాల గ్రామ రైతులకు దాదాపు 3000 ఎకరాలకు దారి ఇది. ఇందాకే మనం విజువల్స్ ద్వారా, వీడియో ద్వారా వేయించాం మీడియా ద్వారా. అక్కడికి వెళ్తే ఇప్పటికీ అక్కడ మోరీలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ప్రత్యక్షంగా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడికి నుంచి మాత్రం ఇక్కడ కనిపించే పరిస్థితి లేదు. ప్రధానంగా ఏమంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ ఉన్నారో, ఎవరైతే బిల్డర్లు ఉన్నారో వీళ్ళ వ్యాపారాల కోసం, వీళ్ళ స్వలాభాల కోసం ఎక్కడికక్కడ కాలువలు, వంతెనలు కబ్జాలు చేసి వ్యాపారాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 100 ఎకరాలు ఉన్నటువంటి రైతాంగం కానీ, 1000 ఎకరాలు ఉన్న రైతాంగం కానీ దారి లేక పోయి అల్లాడిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు మంచి నర్సరీకి ఈజీగా ఉంది. రేపు పంట వచ్చినప్పుడు పంటను తీసుకొని రావాలని చెప్పేసి సమస్య అవుతుంది. ఎందుకంటే రైతుకు ఘర్షణ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నా పొలంలో నుంచి నువ్వు వెళ్ళకూడదు, నీ పొలం నుంచి నువ్వు వెళ్ళకూడదు అనేటువంటి తగాదాలు కూడా ప్రధానంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఏదైతే ఈ కాలువ ఉందో ఈ కాలువ పైనే మొత్తం పూడ్చి పడేసి కాలువ పక్కన రోడ్డు, అంటే ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ గ్రామ పెద్దలు చెప్తున్నారు, గ్రామ రైతులు చెప్తా ఉన్నారు, ఇక్కడ మేము కాలువ ఉండేది, కాలువ పక్కన బండ్లు, చిన్న ట్రాక్టర్లు కూడా అప్పట్లో కూడా పోయేటివని చెప్పేసి. ఇప్పుడు ట్రాక్టర్ వణికలేదు, బండ్లు వణికలేదు, కనీసం మంచి నడవడానికి కూడా అవకాశం లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు రియల్ ఎస్టేట్ బిల్డర్లు చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో. అందుకోసం మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయదలుచుకున్నది ఏమంటే రెవెన్యూ వాళ్ళు తక్షణ ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలా. మండల రెవెన్యూ అధికారులు మీరు బాధ్యతారహితంగా కాకుండా బాధ్యతారహితంగా మీరు పనిచేయండి. ఏదైతే ఈ కాలువ ఉందో ఈ కాలువను ఇప్పటికే ప్రక్షాళన చేసి ఈ దారి ఎక్కడైతే ఉందో ఈ దారిని మొత్తం తీసి ఈ ప్రాంత రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి 3000 ఎకరాలకు దారిని చూపించాల్సిన బాధ్యత రెవెన్యూ వాళ్ళకు ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా మీరు స్పందిస్తే సంతోషం, లేదంటే మేము ఉద్యమాలు కొత్త ఏం కాదు, మేము మళ్ళీ ప్రజా ఉద్యమాలు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఈ రస్త కోసం, ఈ గ్రామీణ ప్రాంతం రైతాంగం కోసం మేము నిలవాల్సి వస్తుంది. ఇప్పటికే కనీసం బాధ్యత ఉండాలా అధికారులకు కూడా. ఎందుకని చెప్పేసి అంటే హైదరాబాద్లో హైడ్రా పెడితే కూల్చేస్తున్నారు, మన విజయవాడలో మనం కాలువలు వచ్చి మొత్తం ఇంట్లో కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. రేపు రాబోయే కాలంలో రైతులకు పొలాలకు రస్తలు లేకుండా కాలువలు కబ్జాలు చేసి తీస్తామంటే చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. అందుకోసం మేము రెవెన్యూ వాళ్ళని తక్షణం కోరుతా ఉన్నాం. ఆల్రెడీ ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది స్పందనలో కలెక్టర్ గారికి ఇచ్చారు. కలెక్టర్ గారు మండల రెవెన్యూ అధికారులకు రాశారు. మండల రెవెన్యూ అధికారులు కదలనీకి బాధ్యత లేకుండా ఉన్నట్లున్నారు. అందుకే మేము వాళ్ళని ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం. వీలైనంత తొందరగా మండల రెవెన్యూ వాళ్ళు వచ్చి ఏదైతే ఉందో ఈ కాలువను, ఈ రస్తను సర్వే చేసి ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజా ఆందోళనలు తప్పవని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేవీ నారాయణ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. ఈరోజు కటకట వినాయక భక్త బృందం ఏ క్యాంపులో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమం దాదాపు 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. చేయడం సంతోషంగా ఉందని కటకట వినాయక భక్త బృందం వారు తెలిపారు. కటకట వినాయక భక్త బృందం ఏ క్యాంప్ వారి ఆధ్వర్యంలో మరి ఏ క్యాంప్ నందు భక్తాలందరి కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఇది దాదాపు మేము గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతల సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం. మరి కావున ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మా కటకట వినాయక భక్త బృందంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ క్యాంప్ నందు ప్రజల భక్తులందరి కోసం ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఇచ్చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి
భవిష్యత్తులో కూడా నిత్యం ఇదే విధంగా గతంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము చేశాము. ఈసారి కూడా నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తుల దాతల సహకారంతో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై గణేష్. ఎద్దుపేంట అంజి కటకట వినాయక భక్త బృందం అధ్యక్షులు కర్నూలు. ఏపీ వేర్ హౌస్ కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యూనియన్ సెక్రటరీ జయన్న కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టారు. యూనియన్ అధ్యక్షులు ఈ విధేయుడు ఎం మల్లికార్జున యూనియన్ నిర్ణయాలను తీర్మానాలుగా ప్రవేశపెట్టారు. అనంతరం నూతన కమిటీని 8 మందితో ఎన్నిక అయ్యింది. యూనియన్ అధ్యక్షులుగా కె విష్ణుమూర్తి, కార్యదర్శిగా ఎం మల్లికార్జున, జాయింట్ సెక్రటరీ ఎం పురుషోత్తం, వైస్ ప్రెసిడెంట్ కె సుధాకర్, ట్రెజరర్గా టీకే మధు కృష్ణ, కమిటీ సభ్యులుగా కె రంగన్న, ఆర్ గోవిందు, ఎన్ ఇసాక ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, సామీలు, నాగరాజు, రాజు, శేఖర్, మద్దిలేటి మొదలగు వారు పాల్గొన్నారు. చదివించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే పాలించే పాలకులు కార్మిక సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్ర టీడీపీ ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరింపజేసే విధంగా యజమానులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను చేస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నాయని అన్నారు. కులం, మతాన్ని అడ్డం పెట్టుకుని దేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తూ ఐకమత్యంగా ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విచ్ఛిన్నం చేస్తూ అరాచక పాలన చేస్తున్నాయని అన్నారు. కార్మికుల పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి 44 లేబర్ కోడ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4 కోడులుగా చేసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. దేశ సంపదకు పురుషులైన కార్మికుల గురించి పట్టించుకోకుండా దేశ సంపదను దోచుకునే కార్పొరేట్లకు దాసోహం అంటుందని అన్నారు. ఆ 10 మంది పోతే మళ్ళీ ఆ తర్వాత వచ్చిన తరం పాత వాళ్ళు అవుతారు. మన యూనియన్ ఏర్పాటు చేసుకున్న రోజు ఎన్ని కష్టాలు పడ్డారు. ఒకరు పని అన్నారు, ఒకరు పని కొన్నారు, వచ్చేసారు. అంత సింపుల్ కాదు కదా. మనం ఈ పని హక్కు ఎలా సాధించుకోగలిగాం? ఈ పని హక్కు సాధించుకోనికి ఎంత మన వాళ్ళు తిప్పలు పడ్డారు, ఎంత కష్టపడ్డారు. అది ప్రభుత్వం యొక్క ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ అధికారులు కానీ, పౌర సరఫరా శాఖ అధికారులు కానీ, ఎఫ్సిఐ అధికారులు కానీ, స్టేట్ వేర్ హౌస్ అధికారులు కానీ, పోలీసులు కానీ, వాళ్ళ యొక్క ఒత్తిడిని అట్లా మనం అధిగమించగలిగాం. దీనికి అంతటికీ మొత్తం టౌన్లో ఉండే కార్మిక వర్గం యొక్క ఐక్యత మన సంఘానికి ఎలా ఉపయోగపడింది. మన సంఘం ఐక్యత మన తోటి సంఘాల రైస్ మిల్లు వాళ్ళకు, మార్కెట్ వాళ్ళకు ఎలా తోడ్పడింది. ఇవన్నీ ఆ పాత చరిత్రంతో కొత్త తరానికి తెలియదు. కొత్త తరానికి చెప్పాలి. ఎవరు చెప్పాలా? మనమే చెప్పాలి. ఎవరైతే సీనియర్స్గా ఉన్నారో వాళ్ళు చెప్పాలి. అయితే ఒక్కొక్క విడివిడిగా చెప్తే అది నేను చెప్తాననుకో, నా మీద గురిందనుకో బాగా స్వీకరిస్తాను, నా మీద గురి లేదనుకో పెద్ద స్వీకరించాను. అంతే కదా. ఎవరైనా మనిషి మీద గురిందనుకో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.